ఫ్రెండ్స్ మనం ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో టెలిగ్రామ్కి ఆటోమేటిక్ రిప్లై ఎలా సెట్ చేయాలి అనే దాని గురించి చూసుకుందాం. అంటే సెట్టింగ్స్ చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం. అలాగే టెలిగ్రామే ఒక్కటే కాదండి, దీనిలో మనకి 11 అంటే మనం వాట్సాప్ బిజినెస్ అలాగే ట్విట్టర్ ఇలాంటివి ఏవైతే యూస్ చేస్తామో అన్నిటికి కూడా నేను ఇదే వీడియోలో అయితే చూపించేస్తాను. సో కాబట్టి ఈ వీడియోని స్టెప్ బై స్టెప్ లాస్ట్ వరకు అయితే ఫాలో అవ్వండి. సో ఇక్కడ మనం దానికోసం ముందుగా టెలిగ్రామ్లో ఒక ప్రూఫ్ చూసిన తర్వాత మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో దానికోసం ఇక్కడ నేను యాప్స్ లిస్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ టెలిగ్రామ్ పైన డబుల్ ట్యాప్ చేశాను. అలాగే హౌస్ అనే చాట్ని నేను తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను హౌస్ అనే చాట్లో ఫస్ట్ వన్ హాయ్ అనే మెసేజ్ని నేను ఫస్ట్ పంపించాను. ఆ తర్వాత మనకి హలో అని రిసీవ్ చేసుకున్నాను. ఇక్కడ హలో అని రిసీవ్ చేసుకున్నాం. ఇదే విధంగా మీరు హాయ్ అని పెడితే హలో అని, లేదా హవ్ ఆర్ యూ అని పెడితే ఫైన్ అని, ఈ విధంగా మీరు రిప్లై వెళ్ళిపోయేటట్టుగా ఆటోమేటిక్గా మీరు సెట్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా మీ షాప్ యొక్క అడ్వర్టైజ్మెంట్ కానీ లేదా మీరు మీ పేరుని తెలియజేయాలి అని అంటే మీరు కూడా అలా కూడా సెట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం రైట్కి స్వైప్ చేద్దాం. ఏదైనా వేరే మెసేజెస్ వేర్ ఆర్ యూ అని పోస్ట్ చేశారు, మీరు రిప్లై పెట్టేది కాకుండా నేను ఏ అని టైప్ చేసి పెట్టాను ఊరికే సరదా కోసం. ఇక్కడ ప్రసాద్ అని మనకి రిసీవ్ అయిపోయింది, అంటే మెసేజ్ వాళ్ళ తరపు నుంచి డెలివరీ రిపోర్ట్ వచ్చింది. సో ఇవన్నీ కూడా ఫేక్ అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఫోటో ప్రూఫ్ చూడండి. అక్కడ నేను ఆఫ్లైన్లో ఉన్నాను, ఏదైతే నా చాట్కి వచ్చినాయో వాటిలన్నిటికి ఆటోమేటిక్గా రిప్లై వెళ్ళిపోయింది. కాబట్టి నేనైతే అప్పుడు ఆఫ్లైన్లోనే ఉన్నాను, మీరు స్క్రీన్ షాట్లో చూడొచ్చు. అలాగే జరిగిన కన్వర్సేషన్ కూడా చూడొచ్చు, ఆఫ్లైన్లో ఉన్నది కూడా చూడొచ్చు. సో ఇక్కడ స్క్రీన్ షాట్తో పాటుగా టోటల్ అంతా ఎగ్జిట్ చేసేస్తున్నాను. సో టోటల్గా అంతా నేను బ్యాక్ వచ్చేసాను. సో ఇది మనం ఎలా సెట్ చేసుకోవాలి ముందుగా అనే దాని గురించి చూద్దాం. దానికంటే ముందుగా ఇక్కడ మనం వాట్స్ ఆటో అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ డౌన్లోడ్ అని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి వాట్స్ ఆటో అని టైప్ చేస్తే మీకు ఈ అప్లికేషన్ దొరుకుతుంది. లేదు మీకు ఒకవేళ దొరకనట్లయితే నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ లింక్ పేస్ట్ చేస్తాను. అలాగే నిన్న మనం ఒక వీడియోలో వాట్సాప్ ఆటో రిప్లైస్ని గురించి వీడియో చేశాం. సో కాబట్టి ఆ వీడియో ఎవరైనా ఫాలో అవునట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ని కూడా ఇస్తాను. మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ నుంచి ఆ వీడియోని కూడా ఫాలో అయిపోవచ్చు డైరెక్ట్గా. సో ఇక్కడ మనం ముందుగా అయితే వాట్స్ ఆటో దీనిపైన డబుల్ ట్యాప్ చేద్దాం. ఆటో రిప్లై టెక్స్ట్ నాట్ చెక్డ్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఒకసారి లెఫ్ట్కి స్వైప్ చేస్తే నాట్ చెక్ అని ఉంది కదా, ఇక్కడ నాట్ చెక్ ఆఫ్ స్విచ్ అని ఉంది. సో ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఇక్కడ మనకి వేరే యాప్స్ కూడా చూపిస్తుంది దానికోసం. సో కాబట్టి ఇక్కడ మనం వాట్స్ ఆటోని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్కి స్వైప్ చేస్తూ వస్తున్నాను. వాట్స్ ఆటో నాట్ అలౌడ్ అని ఉంది, దీనిపైన డబుల్ ట్యాప్ చేద్దాం. రైట్కి స్వైప్ చేస్తూ వద్దాం. అలౌ నోటిఫికేషన్ యాక్సెస్ ఆఫ్ స్విచ్ అని ఉంది, దీనిపైన డబుల్ ట్యాప్ చేద్దాం. వాట్స్ ఆటో విల్ బి రీడ్ ఆల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్తుంది. సో మీకు ఈ అప్లికేషన్ యూస్ చేయాలి అంటే అలౌ, లేదంటే డినై ఇచ్చేయచ్చు. ఇక్కడ అలౌ పై ట్యాప్ చేశాను. సో ఇక్కడ మనకి ఆన్ అయిపోయింది. ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. వన్ టైం బ్యాక్ ప్రెస్ చేశాను, అలాగే సెకండ్ టైం కూడా బ్యాక్ ప్రెస్ చేశాను. చెక్డ్ ఆన్ అనే దగ్గరికి మనం వచ్చి ఫోకస్ అయ్యాం. సో ఇక్కడ రైట్కి స్వైప్ చేద్దాం. లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తున్నాను. ఆటో రిప్లై టెక్స్ట్ అని ఉంది. హే దేర్ ఐ యామ్ యూజింగ్ వాట్స్ ఆటో యాప్ అని ఉంది. సో ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా దీనికి ఏదైతే మీకు ఎగ్జాక్ట్ మ్యాచ్ వెళ్ళదు, దీంట్లో ఇప్పుడు వెళ్ళదు ఎగ్జాక్ట్ మ్యాచ్, ఇక్కడ వెళ్ళదు, అది వేరేలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇదే వీడియోలో చూపించేస్తాను. ఇదేంటంటే మీరు ఏదైనా మీరు పెట్టుకున్న హలోకి హాయ్ అని పెట్టుకుంటే హలో అని వెళ్ళాలి, అలాగే హవ్ ఆర్ యూ అని పెడితే ఫైన్ అని వెళ్ళాలి అంటే ఇది కాదు. ఇది ఓన్లీ షాప్ అడ్వర్టైజ్మెంట్కి మాత్రమే, అంటే షాప్ కానీ లేదా మీ పేరు తెలియజేయాలంటే ఇది యూజ్ అవుతుంది. టెక్స్ట్ క్లియర్ దీనిపైన ట్యాప్ చేశాను. ఎడిట్ బాక్స్ అని ఉంది కదా, దీనిపైన డబుల్ ట్యాప్ చేస్తే మనకి టెక్స్ట్ క్లియర్ అనే దగ్గర ట్యాప్ చేస్తే హే దేర్ ఐ యామ్ యూజింగ్ వాట్స్ ఆటో యాప్ అనేది పోయింది. ఎడిట్ బాక్స్ పైన ట్యాప్ చేస్తే మనకి బోర్డు ఓపెన్ అయింది. సో ఇక్కడ నా పేరు ఇచ్చుకుంటున్నాను కామన్గా, మీరు ఏది కావాలో అది టైప్ చేసుకోవచ్చు.
ప్రసాద్ అని ఉంది కదా. సో ఇక్కడ లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనకి తొందరగా డన్ బటన్ దొరుకుతుంది. డన్ బటన్ డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసేసాం. సో ఇక్కడ వరకు మనం మన పేరుని తెలియజేయాలి అని అనుకున్నా, లేదా మన షాప్ అడ్వర్టైజ్మెంట్ తెలియజేయాలి అని అనుకున్నా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం ముందుగా మెన్యూకి వెళ్దాం. దానికోసం లెఫ్ట్ నుంచి రైట్కి 2 ఫింగర్స్తో స్వైప్ చేద్దాం. ఇక్కడ సైన్ ఇన్ బటన్, సపోర్టెడ్ యాప్స్, కస్టమ్ రిప్లై అని ఉంది. సో ఇక్కడ కస్టమ్ రిప్లైని ముందుగా చూసేద్దాం. సో ఇక్కడ కస్టమ్ రిప్లై పై డబుల్ ట్యాప్ చేశాను. ఇక్కడ ఆఫ్ స్విచ్ అని ఉంది. సో ఇక్కడ దీన్ని ఆన్ చేయాలి. ముందుగా దీన్ని ఆన్ చేసిన తర్వాత మనం ఫ్యాబ్ బటన్ అని ఉంది కదా, రైట్కి స్వైప్ చేస్తే ఈ ఫ్యాబ్ బటన్ పై ట్యాప్ చేయాలి. మనకి ఇన్కమింగ్ కీవర్డ్ అని ఉంది కదా, అంటే ఇది మనకి ఇన్కమ్ వచ్చే మెసేజ్, రిసీవ్ చేసుకునే మెసేజ్. మనకి ఎవరైనా ఎగ్జాంపుల్గా హాయ్ అని మనకి మెసేజ్ పెట్టారు. హాయ్ అని మనకి మెసేజ్ చేశారు. సో ఈ హాయ్కి మనం రిప్లై ఏమి ఇవ్వాలని అనుకుంటున్నాం? హలో అని ఇస్తాం మామూలుగా అయితే. సో అది కూడా హాయ్ అని ఇవ్వాలంటే అది కూడా మీరు ఎలా కావాలో అలా టైప్ చేసేయచ్చు. సో ఇక్కడ హలో అని టైప్ చేయాలని అనుకుంటున్నాం అనుకోండి, హలో టైప్ చేద్దాం. ఇక్కడ ఇక్కడ హలో అని ఉంది కదా, లెఫ్ట్కి స్వైప్ చేస్తూ రైట్ నుంచి డన్ బటన్ ప్రెస్ చేసేద్దాం. ఫ్రెండ్స్, బ్యాక్ క్లిక్ అయిపోవడం వల్ల వీడియో ఆగిపోయింది. సో సెకండ్ షాట్లో నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ హాయ్ హలో అని మనం టైప్ చేసేసాం. సో ఇక్కడ అంటే మనకి హాయ్ అని ఎవరైనా మెసేజ్ చేస్తే మనం రిసీవ్ చేసుకుంటే ఆ మెసేజ్ని హలో అని వాళ్ళకి రిప్లై వెళ్తుంది. అలాగే వాళ్ళకి మనం హౌ ఆర్ యూ అని మనకి మెసేజ్ చేశారు, ఫైన్ అని రిప్లై వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా. అని అంటే ఫైన్ అంటే హౌ ఆర్ యూ అనేది మీరు ఇన్కమింగ్ కీవర్డ్లో టైప్ చేసి ఫైన్ అనేది మెసేజ్ బాడీలో టైప్ చేస్తే మెసేజ్ బాక్స్లో కింద దాంట్లో సో మీకు ఫైన్ అని వాళ్ళకి రిప్లై వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగే ఇక్కడ ఫ్యాబ్ బటన్ ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ ఫ్యాబ్ బటన్ ప్రెస్ చేసేసి సెకండ్ వన్ ఏదైనా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇన్కమింగ్ కీవర్డ్లో హౌ ఆర్ యూ అని వాళ్ళు మీకు పంపించారు, ఆ మెసేజ్ మీరు రిసీవ్ చేసుకున్నారు. అలాగే రిప్లై మెసేజ్ ఇది ఉంది కదా, ఈ రిప్లై మెసేజ్లో మీరు ఫైన్ అని టైప్ చేసేసి డన్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇది అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా రిప్లై వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఏదైతే కస్టమ్ మెసేజెస్ కావాలి అని అనుకుంటారో అలా కస్టమ్ చేసుకోవచ్చు అనమాట మెసేజెస్ని. సో ఇక్కడ మనం ఒక్కసారి బ్యాక్ క్లిక్ చేద్దాం. ఇక ఈ వీడియోలో మనం ఫైనల్గా ఏ అప్లికేషన్స్కి ఈ ఆటోమేటిక్ రిప్లైస్ యూజ్ అవుతుంది అంటే వర్క్ అవుతుంది అనే దాని గురించి చూడాలి అంతే ఇంకా మనం ఈ వీడియోలో. సో కాబట్టి దాన్ని మనం చూద్దాం. ఇక్కడ మనం దానికోసం మెన్యూ స్క్రీన్లోనే ఉన్నాం. స్టాటిస్టిక్స్ ఉంది ఫస్ట్ ఆప్షన్, సెకండ్ వన్ సైన్ ఇన్, సపోర్టెడ్ యాప్స్ థర్డ్ ఆప్షన్ ఇది. సో ఇక్కడ సపోర్టెడ్ యాప్స్ పైన ట్యాప్ చేసి మనకి ఏదేది కావాలో అది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమేమి ఉన్నాయనే దాని గురించి చూద్దాం. వాట్సాప్ అని ఉంది. ఇక్కడ వాట్సాప్ ఆన్లో ఉంది, టెలిగ్రామ్ ఆన్లో ఉంది. అలాగే మీకు ఏది కావాలో అది రైట్కి స్వైప్ చేస్తూ ఆన్లో పెట్టేసుకోవచ్చు. వాట్సాప్ బిజినెస్ ఆన్లో పెట్టుకోవాలనుకుంటే ఆన్లో పెట్టుకోవచ్చు. అలాగే మెసెంజర్ లైట్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, సిగ్నల్, ఎఫ్బి పేజెస్ మేనేజర్, వైబర్ ఆఫ్ స్విచ్. సో ఇక్కడ ఈ 11 అప్లికేషన్స్కి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏది కావాలో అది ఆఫ్ ఆన్ మీరు చేసుకోవచ్చు అనమాట. వీటిని ఆఫ్ ఆన్ చేసుకుంటే ఆఫ్ చేస్తే టెలిగ్రామ్కి వర్క్ కాదు, అలాగే ఆన్ చేస్తే టెలిగ్రామ్కి వర్క్ అవుతుంది. అంతే, దట్స్ ఇట్. ఇంతకు మించిన ఆప్షన్ అయితే ఏం లేదు. సో కాబట్టి ఈ అప్లికేషన్ యూస్ చేసి మనం దేంట్లోకైనా సరే, అంటే ఇప్పుడు 11 చూపించాం కదా, దేంట్లో అయినా కూడా ఆటోమేటిక్ రిప్లై ఇచ్చేయచ్చు అనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. అలాగే నిన్నటి వీడియో మీరు ఒకవేళ ఫాలో అవునట్లయితే గివ్ అవే స్టార్ట్ అయింది నిన్నటి నుంచి. ఆ వీడియో యొక్క లింక్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ నుంచి ఆ వీడియోని ఫాలో అయినట్లయితే మీరు గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్రెడీ క్వశ్చన్ అడిగాను. అలాగే ఫ్యూచర్ వీడియోస్లో కూడా ఎప్పుడైనా సరే నేను గివ్ అవేస్ని అనౌన్స్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి మీరైతే రెగ్యులర్ వీడియోస్ ఫాలో అయినట్లయితే
నేను ఇచ్చే గివ్ అవే గిఫ్ట్స్ని మీరు గెలుచుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరికైనా వీడియో షేర్ చేయకపోతే ఈ గివ్ అవేస్ గురించి తెలియడం కోసం నిన్నటి వీడియో అలాగే ఈరోజు వీడియో కూడా షేర్ చేసినట్లయితే గివ్ అవేలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.